నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమిళనాడు సత్యనారాయణ. శాసన మండలిలో వైకాపా సభ్యులు ఘోర అపచారం చేశారని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. చేసిన అపచారానికి జగన్, బొత్స ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అపచారాన్ని దీన్ని నిరసిస్తూ జ్యోతుల నెహ్రూ గండపల్లి మండలం తాళ్లూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ పూజలు గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనం అతి పవిత్రంగా అతి పురాతనమైనటువంటి దేవాలయంలో మనం చేసాం కాబట్టి ఇది నిజమైనటువంటి నివృత్తి ప్రక్షాళన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి జరిగింది అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. మరి దీన్ని మళ్ళీ మీరు కలుషితం చేయకుండా బుద్ధి తెచ్చుకుని జ్ఞానోదయం పొంది ప్రజల కోసం మనమంతా ప్రజానాయకులుగా ఇవాళ ఎన్నుకోబడ్డాం. మేము ప్రజా అభిష్టానికి కట్టుబడి పనిచేస్తున్నాం. అదే రకంగా కూడా మీరు పనిచేయాలి. ఆ పని చేయడానికి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని మనసా వాచా క్షమించి మా తరఫున క్షమించమని కోరుకుంటున్నాం. క్షమించి ఆ పనిచేసేటటువంటి బుద్ధి మీ మందబలం ఉన్నటువంటి మీకు అందరికీ కూడా కలిగించాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశ్వర. మీకు ఉన్నటువంటి మందబలం జరపాలదట మీరు పోరాడడానికి. మీరు చేసుకోండి, మీ ఇష్టం. మంచో చోట ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అసలు ఈ కలియుగాన్నే పరిరక్షించేటటువంటి ఆ కలియుగ వైకుంఠేశ్వరుని అడ్డెట్టుకుని డ్రామాలు ఆడతారా? మీరు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తారా? కళ్ళు మిన్ను కానకుండా కళ్ళుతో కోతుల్లో ఎగురుతారా? ఇదే మీరు చేసే సంస్కారం. కానీ దీన్ని అనుభవిస్తారు మీరు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి మాత్రం ఎక్కడ కూడా క్షమించడం ఎవరిని తప్పు చేస్తే. దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అవన్నింటినీ వేళ మనం మాట్లాడుకుంటే బాగోదు. గాల్లో గెలిచిపోయారు చాలామంది ఆయన ఆనందాలు పెట్టి. మీరు ఎవరికి బుద్ధి రావాలంటున్నారండి? సాక్షాత్తు ఆ తిరుపతి తిరుమల దేవత ఆ వెంకటేశ్వర స్వామి హక్కును చేర్చుకుని ఆయన మీద 43 క్లోనోర్ మైన్స్ వేస్తే దుష్టులు ఆయన్ని ఇలా గీత పడకుండా పరిరక్షించుకున్నాడు వెంకటేశ్వర స్వామి హక్కుని చేర్చుకుని. అటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి మహనీయుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు బుద్ధి రావాలంటారు. ఆయన ఎందుకు బతికించుకున్నాడో తెలుసా? ఈ రాష్ట్రాన్ని ఇతను తప్పించి ఎవరో కూడా పరిరక్షించలేరు. భవిష్యత్తులో దుష్టులు వస్తున్నారు, దుష్టపాలన రాబోతుంది. ఆ దుష్టుల్ని శిక్షించి మళ్ళీ ప్రజారంజితమైనటువంటి పాలన అందించేటటువంటి నాయకుడిని పరిరక్షించాలి వాళ్ళని చెప్పేసి ఆయన హక్కును చేర్చుకుని రక్షిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వెంకటేశ్వర స్వామిని అంత విశ్వసించేటటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అనడానికి అదే తార్కా. ఉన్న వివరాల్లోకి నేను పోదాచుకోలే, గాల్లో గెలిచిపోయి 4 రోజులకే జరిగినటువంటి అపచారానికి 4 రోజుల్లో నిశ్చితార్థం అయితే యాక్సిడెంట్లో పోవడం, అపచారం చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా మనం విశదీకరించుకోకర్లే, ప్రజలకు తెలుసు.